మరణకరమైన పాపం ఏంటి అంటే రక్షణాధారమై ఉన్న క్రీస్తును విసర్జించుటయే. పరిశుద్ధాత్మను దూషించుట, తాను పరిశుద్ధపరచబడుటకు ఆధారమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుట, యేసు శిలువను వ్యతిరేకించుట, తిరస్కరించుట, మన రక్షణాధారమైన యేసును విసర్జించుట మరణకరమైన పాపము. పరిశుద్ధాత్మను దూషించుట క్షమాపణ లేని పాపము. ఓకే, ఉంది, పర్సంటేజ్ ఉంది. అయితే మరణకరము కాని పాపము లెక్కలోకి వచ్చేటప్పటికి ఇక ఈ పాపము ఆ పాపం అనే ఉంది. ఇక మిగిలిన పాపాలన్నీ మరణకరము కాని లెక్కలోకి వచ్చేవి ఉన్నాయి. రక్షణాధారమైన క్రీస్తును విసర్జించినటువంటి దోషం మాత్రం క్షమాపణ లేనిది, అది మరణకరమైన పాపం. ఇక నాశనమే వాని అంతం. ఎంతమందికి అర్థమైంది?